నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। జనాభా సంఖ్యకు ఓటర్ల నిష్పత్తికి వ్యత్యాసం ఉన్న మండలాలపై ప్రత్యేకంగా దృష్టి సారించండి। ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎలక్టోరల్ అబ్జర్వర్ పోల భాస్కర్। మాటూరు టోల్ ప్లాజా వద్ద పోలీసుల వాహనాల తనిఖీల్లో భారీగా బయటపడ్డ నగదు సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగించిన పోలీసులు। సమస్యల పరిష్కారమై లక్ష్యంగా అంగన్వాడీల తనిఖీలు। అంగన్వాడీల నిరసనలకు మద్దతుగా రాస్తారోకో చేసిన పలు ప్రజా సంఘాలు। బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితాపై ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో ఎలక్టోరల్ అబ్జర్వర్ పోల భాస్కర్ సమావేశం నిర్వహించారు। జనాభా సంఖ్యకు ఓటర్ల నిష్పత్తికి వ్యత్యాసం ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టితో అధికారులు విచారణ చేయాలని ఎలక్టోరల్ అబ్జర్వర్ పోల భాస్కర్ ఆదేశించారు। బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితాపై ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో ఎలక్టోరల్ అబ్జర్వర్ పోల భాస్కర్ సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫామ్ 8 కింద వచ్చిన దరఖాస్తులో పొరుగు నియోజకవర్గాలు, పక్క జిల్లాలు, పొరుగు రాష్ట్రాల వారిని నిశితంగా పరిశీలించాలని చెప్పారు। మండలాలు, పోలింగ్ కేంద్రాల వారీగా క్షేత్రస్థాయి విచారణ అవసరమన్నారు। శాశ్వత వలసలు గుర్తించాలని, నివాసం ఉండే వారిని నిర్ధారించాలని ఆయన చెప్పారు। ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల కొరకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నవీకరణకు తగినట్లుగా లక్ష్యాలు చేరుకోవాలన్నారు। మీ లాగిన్స్, డిజిటల్ కీ వినియోగంలో అధికారులంతా మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన పలు సూచనలు చేశారు। ఓటర్ల జాబితాపై ఫిర్యాదులు అందిన వెంటనే తగిన ఆధారాలను చూపాలంటూ ఫిర్యాదు చేసిన వారికి చట్టబద్ధంగా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు నోటీసులు ఇవ్వాలని ఆయన తెలిపారు। ఫిర్యాదులకు తక్షణమే అధికారులు స్పందించాలని ఆయన స్పష్టం చేశారు। క్షేత్రస్థాయిలో BLOలో నిర్వహించిన విచారణ నివేదికను అధికారులు సమగ్రంగా పరిశీలించాలన్నారు। రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు మాటూరు మండలం బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద మాటూరు పోలీసులు తనిఖీలు చేపట్టారు। పోలీసుల తనిఖీల్లో ఒంగోలు నుంచి విజయవాడ వెళ్తున్న కారులో ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు స్వాధీనపరుచుకున్నారు। రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు మాటూరు మండలం బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద మాటూరు పోలీసులు తనిఖీలు చేపట్టారు। పోలీసుల తనిఖీల్లో ఒంగోలు నుంచి విజయవాడ వెళ్తున్న కారులో ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న 2,25,00,000 నగదును పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు। కారులో నగదు తరలిస్తున్న 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు। ఈ కేసుకు సంబంధించి బాపట్ల డీఎస్పీ వెంకటేశ్లు వివరాలు వెల్లడించారు। సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు సరిహద్దు ప్రాంతాలతో పాటు జిల్లా అంతటా పోలీసు అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారన్నారు। ఇక తనిఖీల్లో భాగంగా మాటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని 16వ సెంటర్ జాతీయ రహదారిపై బొల్లాపల్లి టోల్ ప్లాజా దగ్గర ఎద్దనపూడి ఎస్ఐ నాగశ్రీను పోలీస్ సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహించారని చెప్పారు। ఈ క్రమంలోనే ఒంగోలు వైపు నుండి గుంటూరు వైపు వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారును తనిఖీ చేయగా అందులో 3 బ్యాగుల్లో 2,25,00,000 రూపాయలు నగదు ఉన్నట్లుగా గుర్తించారని చెప్పారు। కారులో ప్రయాణిస్తున్న విజయవాడకు చెందిన బీరం శ్రీనివాస్ రెడ్డిని విచారించగా అతడు సీడ్స్ కంపెనీలో గుమాస్తాగా పనిచేస్తున్నట్లుగా ప్రొద్దుటూరుకు చెందిన కొందరు బయర్స్ మొక్కజొన్న విత్తనాలను కొనుగోలు చేశారని, దానికి సంబంధించిన డబ్బులను వారి వద్ద నుండి తీసుకుని ప్రొద్దుటూరు నుండి విజయవాడకు వస్తున్నట్లుగా తెలిపారన్నారు। కాగా కేసు విచారణ కొనసాగుతుందని, ప్రస్తుతం నగదును ఐటీ అధికారులకు అప్పగించడం జరిగిందన్నారు। చెక్ పోస్ట్ దగ్గర ఎస్ఐ గారు సిబ్బంది తనిఖీ చేయగా అప్పటి నుంచి మా ఒంగోలు సైడ్ నుంచి ఒక వాహనం వచ్చింది, రిజైర్ వాహనం। దాని వాహనం తనిఖీ చేయగా దాంట్లో క్యాష్ దొరికింది। సో దాంట్లో వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి విజయవాడ చెందిన శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా డ్రైవర్ వచ్చేసి శ్రీనివాస్ అని చెప్పి డీజర్లో క్యాష్ రావడం పెట్టుకోవడం జరిగింది। ఈ క్యాష్ ఎప్పుడు తెచ్చారని చెప్పి విచారించగా వాళ్ళు పొద్దున నుంచి తెచ్చామని చెప్తున్నారు। వీళ్ళు వచ్చేసి స్వీట్స్ బిజినెస్ అని చెప్తున్నారు, అక్కడ మిల్లర్స్ తీసుకొస్తామని చెప్తున్నారు। డిజైన్ ఆలోచించకుండా మేము క్యాష్ ఇచ్చేసి కట్టాల్సి పంపిస్తున్నాము। సిగ్నల్ ట్యాక్స్ తర్వాత తీసుకుంటారు। ప్రస్తుతం ఈ క్యాష్ వచ్చేసి మేము వచ్చేసి బాపట్ల వచ్చి మా ట్రైన్ పంపిస్తే తర్వాత అదేవిధంగా తదుపరి నిమిత్తము గుంటూరు పంపిస్తున్నాం ఐటీ శాఖ వాళ్ళు వచ్చి తమ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనకు కొనసాగిస్తున్నారు। ఇక ఈ క్రమంలోనే చీరాల ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో అంగన్వాడీ కార్యకర్తలకు మద్దతుగా పలు సంఘాల నాయకులు రాస్తారోకో చేపట్టారు। తమ సమస్యల పరిష్కారం లక్ష్యంగా అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన కొనసాగిస్తున్నారు। ఈ క్రమంలోనే చీరాల ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో అంగన్వాడీ కార్యకర్తలకు మద్దతుగా పలు సంఘాల నాయకులు రాస్తారోకో చేశారు। ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ గత 39 రోజులుగా తమ జీతాలు పెంచాలంటూ ధర్నా చేపట్టిన అంగన్వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించడం చాలా బాధాకరమన్నారు। ఇక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు తన పాదయాత్రలో ఇచ్చిన
హామీ మేరకు తెలంగాణ కన్నా అధికంగా వేతనం ఇవ్వాలని కోరారు. ఆ హామీని నెరవేర్చమని కోరుతూ ఈ రోజు రోడ్డు ఎక్కారని అన్నారు. అంతేకాక సమ్మెను విరమించి విధుల్లోకి హాజరు కాకుంటే విధుల్లో నుండి తొలగిస్తామని షోకాజ్ నోటీసులు జారీ చేయడం అప్రజాస్వామికమన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు బాబురావు, వసంతరావు, వెంకటేశ్వర్లు, సింగయ్య తదితరులు పాల్గొన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం రాజ్యాంగబద్ధంగా చట్టానికి లోబడి ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చి ఇప్పటికీ 39 రోజులుగా నిరవధికంగా సమ్మె చేస్తూ ఉన్నారు. అంగన్వాడీలు కోరుతున్న డిమాండ్ ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయమని అడుగుతున్నారు. ఆ హామీలు కాకుండా ఇతర కొత్తగా లేవనెత్తిన డిమాండ్ లేవు. అంతమించి గొంతెమ్మ కోరిక కూడా వాళ్ళు కోరట్లేదు. అయితే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఈ ప్రజానికాన్ని అంగన్వాడీల్ని తీవ్రంగా మోసం చేసింది. మోసం చేసే ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పంటే అంగన్వాడీల మీద అత్యవసర సర్వీసులు అని చెప్పేసి చట్టవిరుద్ధంగా ఎస్మా ప్రయోగించారు. ఎస్మా ప్రయోగించడమే కాదు, ఈరోజు షోకాజ్ నోటీసులు ఇచ్చేసి టెర్మినల్ లెటర్లు ఇస్తామని చెప్పేసి బెదిరింపు చర్యలకు దిగుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ నాయకత్వం గుర్తించాలి. ఇక్కడ స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా గుర్తించాలి. అంగన్వాడీ కార్యకర్తలు ఈ రాష్ట్రంలో, ఈ నియోజకవర్గాల్లో, ఆయా ప్రాంతాల ప్రజానికానికి పనిచేసే కార్యకర్తలు నువ్వు మోసం చేసి వాళ్ళకి ఇట్లాంటి హామీలు అమలు చేయకుండా హామీలు అమలు చేయమని అడిగితే వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించాను, టెర్మినల్ లెటర్ ఇస్తానని చెప్పేసి బెదిరించడం అనేది ఇది చాలా తీవ్రమైన మోసపూరితమైన వైఖరి చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం. ప్రభుత్వం ఇలాంటి బెదిరింపు చర్యలు గతంలో అనేక ప్రభుత్వాలు మనం చూసాం. ఇలాంటి బెదిరింపు చర్యలు దిగిన ప్రభుత్వాలు కాలగర్భంలో గడిచిపోయినాయి. వాళ్ళందరూ అనుభవాలు తెలుస్తూ ఉంది. నిర్బంధాలు, లాఠీలు, తోటాలు ఇలాంటివి కూడా ఉద్యమాలు ఆపలేవు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్న సమ్మెకు చీరాల కూరగాయల మార్కెట్ ముఠా వర్కర్స్ యూనియన్ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యల మీద లోతులోకి వెళ్తే అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళు అడుగుతున్న సమస్యలు ఉత్తమ కోరికలు ఏమాత్రం కాదు. దయచేసి ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ఆలోచించి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి మేమందరం డిమాండ్ చేస్తూ కోరుతున్నాం. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. చీరాల పట్టణం గడియారం స్తంభం సెంటర్లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మోకాళ్లపై నడిచి ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. చీరాల పట్టణం గడియారం స్తంభం సెంటర్లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మోకాళ్లపై నడిచి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర ద్రోహం చేసిందని ఆరోపించారు. ముఖ్యంగా సిపిఎస్ ను వారం రోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి నేడు 5 ఏళ్లు పూర్తవుతున్నా నోరు మెదపటం లేదన్నారు. ఈ కార్యక్రమంలో భిక్షాల బాబు, సురేష్, వీరాంజనేయులు, రామారావు, సూరిబాబు, శ్రీను తదితరులున్నారు. ఈరోజు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున ఈరోజు అందరం కూడా రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి. జీతాలు సకాలంలో చెల్లించట్లేదు. అలాగే డిఏలు కానీ, డిఏ బకాయిలు కానీ, టీఆర్సీ ఏరియర్స్ కానీ ఏవి కూడా మాకు సరైన సమయంలో అందుబాటులో ఏమి ప్రభుత్వం నడిపించట్లేదు, జరిపించట్లేదు, చెల్లించట్లేదు. అలాగే సిపిఎస్ ఇస్తామని చెప్పినటువంటి గవర్నమెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్తూ కూడా మమ్మల్ని అందరినీ కూడా ఉద్యోగుల్ని, సిపిఎస్ ఉద్యోగులను చాలా మోసం చేసి ఈ విధంగా మా ఉద్యోగులందరితో ఆటలాడుకుంటుంది. కాబట్టి ఇకనైనా
ఉద్యోగుల తరఫున మా అందరికి కూడా న్యాయం చేయించాలని యూటీఎఫ్ తరఫున మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో నేను విన్నాను, మీ సమస్యల పట్ల నాకు సానుకూలంగా స్పందిస్తాను, ఈ ప్రభుత్వం డిఏలు ఇకపోతే ఉద్యోగ ఉపాధ్యాయులు ఎలా బతుకుతారు అని చెప్పి మంచి పిఆర్సీ ఇస్తాను, సకాలంలో డిఏలు ఇస్తాను అని చెప్పిన మా ముఖ్యమంత్రి గారు ఈరోజు మాట మార్చి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను మాట తప్పను మడిమ తెప్పను అన్న ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏమైనా ఆ మాటలు అని చెప్పి అడుగుతా ఉన్నాం. నీకు ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ఎలా ఉంది, నీకు ఎలాంటి గౌరవాన్ని నీకు ఉండేది? అదే ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటారు. మీరు ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటున్నారా? మాటల్లోనే కానీ చేతల్లో మీ యొక్క ఫ్రెండ్లీ ప్రభుత్వం లేదు. మాకు పిఆర్సీ ఏరియర్స్ రావాలి, డిఏ ఏరియర్స్ రావాలి. ఇప్పటికీ 11వ పిఆర్సీలో లోపాలు ఇంతవరకు సరిదిద్దలేదు. 12వ పిఆర్సీ టైం అయింది. ఇంతవరకు ఎలాంటి బకాయిలు చెల్లించకుండా కొన్ని లక్షల బకాయిలు ఉద్యోగోపాధ్యాయులు ఉన్నారు. ఈ రోజున ఉద్యోగులు ఉపాధ్యాయులు రోడ్డు పడతా ఉంటే మేము చూస్తున్నాం, వాళ్ళకన్నీ మంచి చేస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు ఏ విధంగా మాకు సహాయపడలేదు ముఖ్యమంత్రి గారు. మీరు ఖచ్చితంగా మీ హామీలు నిలబెట్టుకోవాలి. పాదయాత్రలో మీరు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలి. సిపిఎస్ రద్దు, ఒక వారంలో సిపిఎస్ రద్దు చేస్తానప్ప అన్నారు. ఈరోజు వారం కాలేదా? మరలా ఈరోజు మీరే అన్నారు నడి రోడ్డు నిలదీయండి అన్నారు. హామీలు ఎవరైతే ఇస్తారో వాళ్ళు హామీలు నెరవేర్చకపోతే నడి రోడ్డు నిలదీయండి అన్నారు. మీరు నడి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు ప్రజల్లో అందరిలో ఉద్యోగులు ఉపాధ్యాయులే కాదు, ప్రజల్లో కూడా మీ మీద వ్యతిరేకత ఉంది. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని జేసీ ఛాంబర్లో 35వ జాతీయ రహదారుల భద్రతా మాసోత్సవాలకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన గోడ పత్రాలు, కరపత్రాలను జిల్లా సంయుక్త కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆవిష్కరించారు. రహదారుల ప్రమాదాలు అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని జిల్లా సంయుక్త కలెక్టర్ చామకూరి శ్రీధర్ తెలిపారు. 35వ జాతీయ రహదారుల భద్రతా మాసోత్సవాలకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన గోడ పత్రాలు, కరపత్రాలను కలెక్టరేట్లోని జేసీ ఛాంబర్లో శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రమాదాల నియంత్రణకు ప్రస్తుతం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇక సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం అత్యంత ప్రమాదకరమన్నారు. మద్యం తాగి వాహనం నడపకూడదని, ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ చేయరాదని, అతివేగం అత్యంత ప్రమాదకరమన్నారు. పరిమితికి మించి ఆటోల్లో ప్రయాణించరాదని, వాహనాల్లో సీటు బెల్ట్ ధరించి సురక్షితంగా గమ్యం చేరాలని కోరారు. ప్రమాదాల నివారణపై ప్రజలకు పలు సూచనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రహదారులపై ప్రమాదాలు జరిగితే గంటలోగా క్షతగాత్రులను సమీపంలోని వైద్యశాలకు స్వచ్ఛందంగా తరలించి ప్రజల ప్రాణాలు కాపాడాలన్నారు. జాగ్రత్తలపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు మహోత్సవాలు జరుగుతాయన్నారు. చీరాల మండల పరిధిలోని తోటవారిపాలెంలో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. విద్యుత్ షాక్ తగిలి ఒకే కుటుంబానికి చెందిన 2 మహిళలు మృత్యువాత పడ్డారు. ఇదే ఘటనలో మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. చీరాల మండల పరిధిలోని తోటవారిపాలెం గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తగిలి ఒకే కుటుంబానికి చెందిన 2 మహిళలు మృతి చెందారు. ఇదే ఘటనలో మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. అట్లకోటమ్మ ఇంటి పెరటలోని ఫెన్సింగ్ మీద ఆరేసిన బట్టలు తీస్తూ ఉండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగలడంతో ఒక్కసారిగా కుప్పకూలింది. ఇది గమనించిన మనోరాలు భీమా శ్రీనివాసులు అమ్మమ్మను కాపాడే ప్రయత్నంలో పట్టుకోగా శ్రీనివాసులు సైతం మృతి చెందింది. కాగా ఇదే ఘటనలో మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద ఘటనను గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా అప్పటికే అట్లకోటమ్మ భీమా శ్రీనివాసులు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో మహిళకు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఈపురపాలెం పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అందరికీ నమస్కారం. నా పేరు జనార్దన్, చీరాల రోడ్ల శాఖగా విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ తోటవారిపాలెంలో మా పరిధిలో ఉన్న తోటవారిపాలెం పంచాయతీలో ఒక మేనుకోటం అనేది వాళ్ళ ఇంటి పక్కన ఉండే కంచె మీద చిన్న పొలం దగ్గర బట్టలు ఆరేస్తుంటే తీయడానికి వెళ్ళి షాక్ తగిలి ఆమె ఆ మనవరాలైనటువంటి శ్రీనివాసు అని ఆమె ఇద్దరు షాక్తో హాస్పిటల్కి వచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ వివరాలు తెలుసుకుని వెంటనే వచ్చి ఇక్కడ చూడగా ఇద్దరు చనిపోయి ఉన్నారు. వాళ్ళిద్దరిని పోస్ట్ మార్టంకి పెట్టాము. రేపు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి వాస్తవాలు తెలియపరుస్తాం. పెన్షన్ తెగలకి వెళ్ళి మా అక్క లంగా ఆరేసింది. లంగా కోసం వెళ్ళింది. లంగా కోసం వెళ్ళి పడిపోయింది. అప్పుడు కరెంట్ షాక్ కొట్టి ఇక నేను వెళ్ళి ఎందుకు పడిపోయిందని కాలుతో తట్టలేకి ఇక నాకు కొట్టి నేను పడిపోయి పెన్షన్ తెగలు. మళ్ళీ మా నాయనమ్మ వచ్చిందంట. నాకు ఇంక తెలవదు. మన 7 నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం.
గోవింద నామస్మరణతో తిరుమల ప్రాంతం మారుమ్రోగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 16 కంపార్ట్మెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న 7 కొండల వెంకటేశ్వర స్వామిని 69,874 మంది దర్శించుకోగా 26,034 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.39 కోట్లు వచ్చిందని తెలిపారు. వేటపాలెం కొత్తపేటలోని చీరాల డీఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో నియోజకవర్గంలోని తీర ప్రాంతాల్లోని బీచ్ రిసార్ట్ యజమానులతో డీఎస్పీ ప్రసాదరావు సమావేశం ఏర్పాటు చేశారు. చీరాల నియోజకవర్గంలోని తీర ప్రాంతాల్లోని బీచ్ రిసార్ట్లకు వచ్చే విదేశీ దేశ పర్యాటకుల వివరాలు భద్రపరచాలని చీరాల డీఎస్పీ ప్రసాదరావు బీచ్ రిసార్టు నిర్వాహకులకు సూచించారు. కొత్తపేటలోని చీరాల డీఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో నియోజకవర్గంలోని తీర ప్రాంతాల్లోని బీచ్ రిసార్ట్ యజమానులతో డీఎస్పీ ప్రసాదరావు సమావేశం నిర్వహించారు. సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ రిసార్ట్స్ నిర్వహించే యజమానులు ఇతర దేశ పర్యాటకులు వచ్చే సమయంలో తీసుకోవాల్సిన నిబంధన గురించి వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో చీరాల బీచ్ కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ముఖ్యంగా వీకెండ్ సమయంలో రిసార్ట్లకు పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుందన్నారు. ఇదే అదునుగా భావించి విదేశాలకు చెందిన వారు కూడా వచ్చి రిసార్ట్స్ ను ఉపయోగించుకోవడం జరుగుతుందని వెల్లడించారు. ఇటువంటి సమయంలో రిసార్ట్లలో వారి పూర్తి వివరాలను భద్రపరిచే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా విదేశీ పర్యాటకులకు ఎక్కువగా ఆతిథ్యం ఇచ్చే రిసార్ట్లు విధిగా ఫామ్ సి సర్టిఫికేట్ ను కలిగి ఉండాలని, వారికి సంబంధించిన ప్రతి వివరాలను ఇందులో నమోదు చేయాలని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో బయట దేశాల నుంచి అనేక మంది రిసార్ట్లను కేరాఫ్ గా ఎంచుకునే అవకాశం ఉందని, దీన్ని గుర్తించి నిబంధన ప్రకారం రిసార్ట్లను నడపాలని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడంలో ఏమాత్రం వెనకడుగు వేయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఏ సూర్యనారాయణ, చీరాల రూరల్ 1 టౌన్ సీఏలు సత్యనారాయణ, శేషగిరిరావు, ఎస్ఐలు జనార్దన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కొంతమంది విదేశస్తులు వచ్చినా కూడా మన రొటీన్గా మనం అందరూ ఎప్పుడు ఎలా అయితే చూస్తామో అట్లాగే మీరు కూడా సీరియస్గా పట్టించుకోకపోవడం, దాన్ని ఎవరెవరికైతే సమాచారం అందించాలో వాళ్ళకి అందించకపోవడం, అలాగే మీరు కూడా సరిగ్గా రికార్డులు ఎంటర్ చేస్తుంటారని నేను అనుకోవట్లేదు. చేయకపోవడంతో మన లోటు తెలిసి వచ్చింది ఆ రోజున. వాస్తవంగా ఫారిన్ నేషనల్సే కాదు, మామూలుగా ఎవరు వచ్చినా కూడా చాలా ప్రాపర్గా రికార్డ్స్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న టెక్నాలజీ ప్రకారం సీసీ కెమెరాలు, ప్రాపర్ ఐడెంటిఫికేషన్ తీసుకోవడం, ప్రాపర్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ డాక్యుమెంట్స్లో ఏదో ఒక డాక్యుమెంట్ని తీసుకోవడం, వాటిని అన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా రికార్డు మెయింటైన్ చేయాలి. ఎప్పుడు ఏదైనా అవసరం అయితే ఆ రికార్డు మనం వెరిఫై చేసుకుంటే దొరికేటట్లు ఉండాలి. కానీ ఎప్పుడైతే ఇతర దేశస్తులకు సంబంధించిన దాంట్లోనే మనం అంత సన్నద్ధత లేకపోయామో మిగతా వాటిలో కూడా అలా చేయట్లేదేమో అని అనిపించింది. అప్పుడు సరే ఒకసారి మిమ్మల్ని అందరినీ రిఫ్రెష్ చేసినట్టు అవుద్ది. రాబోతున్న ఎలక్షన్ కాలంలో మీ రూములు ప్రతి రూము చాలా కీలకంగా మారుతాయి. కాబట్టి ఆ ఎలక్షన్ ప్రక్రియ కూడా మనం అప్పుడు కోడ్ వచ్చిన తర్వాత పెట్టుకున్న కంటే ఇప్పటి నుంచే మనం మోడల్గా దేన్నైనా మనం ఎదుర్కోగలుగుతాము. ఎటువంటి సమస్యని మనం రాణించుకోకుండా రిసార్ట్స్ నుంచి కానీ, లాడ్జెస్ నుంచి కానీ, హోటల్స్ నుంచి కానీ సమస్య తయారు కాకుండా, సమస్య మీ నుంచి తయారు కాకుండా, మీ నుంచి సమస్య ఉత్పన్నం కాకుండా, మీరు వాళ్ళకు ఒక ఆసరాగాను, వాళ్ళు చేసే వ్యతిరేక కార్యక్రమాలకి మీరు వాళ్ళు ఉపయోగపడకుండా ఉండడానికి గాను ముందుగానే మనం మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో వాళ్ళ దగ్గర ఫామ్ సిని మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క అకామిడేషన్స్ వాళ్ళకి ఇవ్వటం కానీ, లేదంటే ఏదైనా కార్యక్రమాలను హోస్ట్ చేయటం కానీ. కొంతమంది ఏంటంటే ఇప్పుడు మన దగ్గర అందరూ రిసార్ట్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి రిసార్ట్స్ వాళ్ళు ఏదో ఇక్కడ టూర్కి వచ్చినప్పుడు మీ దగ్గర రిసార్ట్లో ఉండి 1 రోజు 2 రోజులు ఉండి జనరల్గా వెళ్ళిపోతాం. ఇవే కాకుండా బయట ఎక్కడైనా సరే ఏదైనా ప్రోగ్రామ్కి మీరు పిలిచారు గెస్ట్గా, లేదంటే వాళ్ళ చేత ఏదైనా ప్రేయర్స్ కండక్ట్ చేపిస్తున్నారు, అట్లాంటి వాటిలో అప్పుడు కూడా ఖచ్చితంగా ఫామ్ సి అనే దాని మీద దానికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇదేం పెద్ద బ్రహ్మాండమైన విద్యం కాదు. ఫామ్ సి అంటే జస్ట్ మీరు ఒక రిక్వెస్ట్ పెడితే మీకు వెరిఫై చేసి ఫామ్ సి ఇచ్చేస్తారు. పెద్ద ఇదేం లేదు. అంటే మీకు హోటల్ ఉండి ఆ హోటల్ లైసెన్స్ ఉండి, తర్వాత ఎవరైతే హోటల్ని మేనేజ్ చేస్తున్నారో, హోటల్ని ఎవరో రన్ చేస్తున్నారో అతనికి పెద్దగా క్రిమినల్ హిస్టరీ ఏం లేకపోతే ఫామ్ సి ఇచ్చేస్తారు. అది ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ 1 or 2 days. మీరు అప్లై చేసుకుంటే చాలు, వెరిఫై చేసుకుని ఇచ్చేస్తారు. కాకపోతే ఇది చేసుకోకపోతేనే సమస్యలు వస్తాయి మీకు.
ఈ యాక్ట్ ప్రకారం వైలేట్ చేస్తే ఈ విధమైన ఫారినర్ నేషనల్స్ వచ్చి వైలేట్ చేస్తే మ్యాక్సిమం మీకు ఒక 5 సంవత్సరాల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంది, కేసు పెట్టే అవకాశం కూడా ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు వీళ్ళందరూ కేసులు పెట్టే వాళ్ళకి అధికారం ఉంది. పెట్టినాక మీరు చీరాల మండలం గవినివారిపాలెంలో క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసిన 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా చీరాల డీఎస్పీ ప్రసాదరావు వ్యక్తపరిచారు. డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలు వెల్లడించారు. మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఎవరు ప్రయత్నించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని చీరాల డీఎస్పీ ప్రసాదరావు హెచ్చరించారు. గురువారం సాయంత్రం ఆయన తన కార్యాలయంలో చీరాల రూరల్ సీఏ నిమ్మగడ్డ సత్యనారాయణ, ఇప్పుడుపాలెం ఎస్ఐ జనార్దన్తో కలిసి మీడియాతో మాట్లాడుతూ గవినివారిపాలెంలో ఇదే తరహా ఘటన జరగ్గా వెంటనే తాము సత్వర దర్యాప్తు జరిపి ఇందుకు బాధ్యులైన 2 అరెస్టు చేసి రిమాండ్కు పంపామని చెప్పారు. జనవరి 15వ తారీఖున గవినివారిపాలెం ఏగావారిపాలెం ప్రాంతంలో చెన్నై నుంచి కొంతమంది క్రైస్తవ భక్తులు, లోకల్గా ఉన్న కొంతమంది పాస్టర్లు కలిసి రోడ్డు పైన ర్యాలీగా వాళ్ళు ప్రచారం చేసుకుంటూ వెళ్తుండగా తలెత్తిన సందర్భంలో వెంకట్రావు, అయ్యప్ప అని వారు ఒక వీడియో రిలీజ్ చేయడంతో ఆ వీడియో పైన కేసు నమోదు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుని వారిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. ఇటువంటి మతపరమైన వాటిలో విరుద్ధంగా ఏ మతానికి అయినప్పుడు కూడా విరుద్ధంగా కనుక ఎవరైనా ప్రవర్తించినట్లయితే అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేయడానికి వాళ్ళిద్దరిని ఒంగోలు జైల్లో రిమాండ్ చేసినారు. కాబట్టి ఎవరు కూడా మతపరమైన సున్నితమైన అంశాల్లో ఇటువంటి వీడియోలు కానీ ఇటువంటి ప్రచారం కానీ చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి బాపట్ల ఎస్పీ గారు వకుల్ జిందాల్ సారు, గుంటూరు ఐజీ పాల్రాజ్ సారు వారి సూచన మేరకు తెలియవస్తుంది. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ఈ శీతాకాలంలో అగ్రరాజ్యం అమెరికాను మంచు తుఫాను వణికిస్తోంది. గత వారం రోజులకు పైగా అక్కడ భారీగా ఎడతెరిపి లేని మంచు కురుస్తోంది. రహదారులపై దట్టమైన మంచు పేరుకుపోయింది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఈ శీతాకాలపు తుఫాను కారణంగా 10ల సంఖ్యలో మరణాలు సంభవించినట్లు యుఎస్ మీడియా శుక్రవారం వెల్లడించింది. వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా సుమారు 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లుగా చెప్పింది. శీతల ఉష్ణోగ్రతలు, చలిగాలులు, దట్టమైన మంచు పేరుకుపోయిన రహదారులపై జరిగిన ఘోర ప్రమాదాల కారణంగా ఈ మరణాలు నమోదైనట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీరామ భక్తులు అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే శ్రీరామ జన్మభూమి మందిరంపై స్మారక తపాలా స్టాంపులను విడుదల చేసింది మోదీ సర్కార్. అలాగే శ్రీరాముని అయోధ్య ఆలయానికి సంబంధించిన పుస్తకాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. స్టాంపులను ముద్రించిన పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం విడుదల చేశారు. ఈ స్టాంపుల్లో రామ మందిరం, సూర్యుడు, సరయూ నది, గణేష్, హనుమాన్, జటాయు, కేవత్రాజ్, మాతా శబరికి సంబంధించిన స్టాంపులు ఉన్నాయి. అలాగే 48 పేజీలతో కూడిన ఈ పుస్తకంలో వివిధ దేశాలకు చెందిన స్టాంపులను కూడా ముద్రించారు. శ్రీరాముని కీర్తి ప్రపంచ దేశాల్లో వ్యాప్తి చెందేందుకు ఇది దోహదపడుతుందంటున్నారు. ఇక అమెరికా, న్యూజిలాండ్, సింగపూర్, కెనడా, కంబోడియాతో పాటు యునైటెడ్ నేషన్ పరిధిలోని 20 కంటే ఎక్కువ దేశాల స్టాంపులను ఇందులో అచ్చువేశారు. వైసీపీలో మార్పుల లిస్టులు విడుదల అవుతూనే ఉన్నాయి. ఇప్పటికీ 4 జాబితాలు విడుదలయ్యాయి. త్వరలోనే మరిన్ని రాబోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సీఎం జగన్ చాలా జాగ్రత్తగా వ్యూహాలు, ప్రణాళికలతో పావులు కదుపుతున్నారు. ఇందుకోసం పలుసార్లు సర్వేలు చేయించి సామాజిక సమీకరణాల లెక్కలను పరిగణలోకి తీసుకుని మరీ మార్పులకు శ్రీకారం చుట్టారు. గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయని భావించిన వారి విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తూ పక్కకు పెట్టేస్తున్నారు. డిసెంబర్ 11న మొదలైన ఈ సీట్ల మదనం జనవరి 18 వరకు 4 విడతలుగా సాగింది. అసెంబ్లీ, లోక్సభ స్థానాలు కలిపి ఇప్పటి వరకు 68 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు సీఎం జగన్. మరో 12 మంది ఎంపీ అభ్యర్థులను, 5-6 ఎమ్మెల్యే స్థానాలకు కూడా మారుస్తున్నారని చెప్పుకుంటున్నారు. లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ దేశీయ మార్కెట్లోకి తొలి ఎలక్ట్రిక్ వాహనాన్ని పరిచయం చేసింది. స్పెక్ట్రా పేరుతో విడుదల చేసిన తొలి ఎలక్ట్రిక్ లగ్జరీ సెడాన్ కారు ఇదేనని తెలిపింది.
ఈ కారు ప్రారంభ ధర 7.5 కోట్లుగా నిర్ణయించింది. పూర్తి స్థాయి బ్యాటరీ రీఛార్జ్ కావడానికి 5 గంటల సమయం పడుతుంది. ఇలా బ్యాటరీ రీఛార్జ్ తో 530 కిలోమీటర్లు ప్రయాణించనుందని చెప్పింది. ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ లో ఉన్న షోరూంలలో మాత్రమే ఈ కారు లభించనుంది. ఈ సందర్భంగా రోల్స్ రాయ్స్ కార్లను విక్రయిస్తున్న సెలెక్ట్ కార్స్ సీఈఓ యాదూర్ కపూర్ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుండటంతో లగ్జరీ కార్లకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందన్నారు. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ లో భాగంగా తొలి మ్యాచ్ ఆడుతున్న భారత జట్టు బ్యాటింగ్ లో తడబడింది. బంగ్లాదేశ్ తో బ్లూమ్ ఫౌంటైన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు స్కోర్ చేసింది. యంగ్ ఇండియా ఓపెన్ ఆదర్శ్ సింగ్ 96 బంతుల్లో 76, 6 ఫోర్లు, సారథి ఉదయ్ సహరన్ 94 బంతుల్లో 64, 4 ఫోర్లు భారత్ ను ఆదుకున్నారు. ఇక బంగ్లా బౌలర్లలో మరూఫ్ మృధా 5 వికెట్లతో చెలరేగాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన భారత్ 4 ఓవర్లోనే ఓపెనర్ అర్షిన్ కులకర్ణి వికెట్ ను కోల్పోయింది. ఇక 1 డౌన్ లో వచ్చిన ముషీర్ ఖాన్ సైతం విఫలమయ్యాడు. ఈ క్రమంలో ఆదర్శ్ ఉదయ్లు 3వ వికెట్ కు 116 పరుగులు జోడించారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనాభా సంఖ్యకు ఓటర్ల నిష్పత్తికి వ్యత్యాసం ఉన్న మండలాలపై ప్రత్యేకంగా దృష్టి సారించండి. ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎలక్టోరల్ అబ్జర్వర్ పోల భాస్కర్. మాటూరు టోల్ ప్లాజా వద్ద పోలీసుల వాహనాల తనిఖీల్లో భారీగా బయటపడ్డ నగదు సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగించిన పోలీసులు. సమస్యల పరిష్కారమై లక్ష్యంగా అంగన్వాడీల తనిఖీలు. అంగన్వాడీల నిరసనలకు మద్దతుగా రాస్తారోకో చేసిన పలు ప్రజా సంఘాలు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.